హాయ్ అండి. చూడండి, మనకైతే లైనింగ్ లేకుండా ఫస్ట్ అయితే నేను బ్లౌజ్‌కి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కట్ చేస్తారు ఎక్కువ మటుకు అందరూ. ఇలా చేయకుండా మనం సింగిల్ ఫోల్డింగ్ పైన అయితే కటింగ్ చేసుకోవాలి. క్లాత్ అనేది అడ్జస్ట్‌మెంట్ అవుతుంది. అసలు క్లాత్ అనేది ఎక్కువ లేదు బ్లౌజ్‌కి దీనికి. చాలా తక్కువ ఉంది. ఇలా కట్ చేసుకుంటే మాత్రం మనకు బ్లౌజ్ అయితే క్లాత్ సరిపోదు. నేను ఎలా కట్ చేస్తానో అలా కట్ చేస్తేనే ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి, లైనింగ్ అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేశాక ఇలా ప్రతి ఒక్క లైనింగ్ పీస్ అనేది నీట్‌గా కట్ చేసుకొని తీసేయాలి. మామూలుగా నేనైతే డైరెక్ట్ వాళ్ళ మెజర్‌మెంట్ అయితే చూసి డైరెక్ట్ క్లాత్ పైన కొలతలు పెట్టి గ్రాఫ్ వేసి కట్ చేస్తాను ఎప్పుడు. చూడండి, ఇలా అయితే మనకు ఒక్కొక్క పీస్ విడివిడిగా తీసేసుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే హ్యాండ్ క్లాత్ అయితే మిగులుతుంది ఇక్కడ. ఇది కూడా మనం హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. తీసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు దీనిపైన క్లాత్ అనేది పెట్టాలి. బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, దానిపైన అయితే క్లాత్ అయితే పెట్టాలి. చూడండి, మనకు క్రాస్ బెల్ట్ అనేది కాస్తంత జాయింట్ పడుతుంది, కుట్లోళ్ళకే వెళ్ళిపోతుంది అది. ఇప్పుడైతే మనకు నీట్గా కటింగ్ అయితే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్లాత్ అయితే తక్కువ ఉంది క్లాత్, కానీ ఎక్కువ మనకు కుట్లలో క్లాత్ మిగిలేటట్టు అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేశాను. మనం నీట్గా క్లాత్ ఎలా ఉందో అలా ఎక్కువ కాకుండా నీట్గా ఎంత ఉందో అంత పట్టి నీట్గా అయితే క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా షేప్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి, దగ్గరగా చూపిస్తాను. ఇలా మనకు నెక్ నుంచి చంకల వరకు ఇది మళ్ళీ ఇక్కడ సైడ్ అంతా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా ఇది కట్ చేశాక మనకి ఈజీగా అయితే కటింగ్ అయితే అయిపోతుంది. మళ్ళీ హ్యాండ్ క్లాత్ అయితే మనకి ఇంత మిగిలింది కదా, ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్ అనేది బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా, అది కూడా హ్యాండ్స్ కట్ చేశాను. మిగిలింది క్లాత్ పీసెస్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. క్లాత్ పీసెస్ అయితే మనకు సంకలో అయితే కటింగ్ కంపల్సరీ అవసరము. క్రాస్ కటింగ్ చేసిన క్లాత్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.